గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జగన్ని తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు, డిక్లరేషన్ ఇవ్వడం లేకే ఆయన ఇష్టం లేకే ఆయన వెళ్ళలేదు, పైగా నోటీసులు ఇచ్చారంటే అసత్య ప్రచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం బైబిల్ చదువుతానని జగన్ అంగీకరించారు. అనియమతస్తులు ఎవరు శ్రీవారి దర్శనానికి వెళ్ళిన నిబంధనలు పాటించాల్సిందే. ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి వచ్చి 4 ట్యాంకర్లను ఈ ప్రసాదాల్లో వాడారు. ఆ తర్వాత వచ్చిన నెయ్యినే పరీక్షలకు పంపారు. అందులో కల్తీ జరిగిందని తేలడంతో తిప్పి పంపారని స్పష్టీకరణ. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళడం వైకాపా అధ్యక్షుడు జగన్కి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆ విషయం బయటికి చెప్పకుండా స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసు ఇచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు నోటీసు ఇచ్చుంటే మీడియాకు చూపించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తనకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే దళితుని దేవాలయాల్లోకి రాణిస్తారంటూ శుక్రవారం విలేకరుల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని సీఎం తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సచివాలయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. దళితుల్ని దేవాలయాల్లోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటున్నారు, మీరు తిరుమల వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుక్కుంటూ కావాలని ఇతరులపై బురజల్లడం ఏంటని మండిపడ్డారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ పంపిన నెయ్యిలో కల్తీ జరగలేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చెప్పినట్టుగా జగన్ పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఏఆర్ డైరీ మొత్తం 8 ట్యాంకర్లు పంపింది, వాటిలో 4 వాడారు. వాటి నాణ్యతపై అనుమానాలు వచ్చి ఈవో హెచ్చరించారు. అయినా మారకపోవడంతో తర్వాత వచ్చి 4 ట్యాంకర్ నమూనాల్ని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి తిరుమల వెళ్తానంటే అడ్డుకుంటున్నారు, లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలను రుజువవుతున్నాయి, అందుకే డిక్లరేషన్ అంటున్నారు. విషయం పక్కదారి పట్టకూడదని తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నా. దేవుడి దర్శనానికి వెళ్తానంటే అడ్డుకుంటున్నారు. వైపు తిరుపతిలో మతపరమైన గొడవలు సృష్టించేందుకు హైదరాబాద్ నుంచి బీజేపీ వాళ్ళని రప్పించారు. మరోవైపు మా పార్టీ నాయకులు శ్రేణులకు తిరుమల వెళ్ళవద్దంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇది రాక్షస రాజ్యం కాదని మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కున్న వెంకటరెడ్డి 2.5 నెలలుగా అక్కడే మకం. సిమ్ కార్డులు తీసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి పట్టుబడకుండా ఎత్తుగాడులు. ఆచూకీ పసిగట్టి ఏసీబీ ఢిల్లీ వెళ్లేలోపు హైదరాబాద్కి రాక శంషాబాద్ రిసార్ట్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అక్టోబర్ 10 వరకు రిమాండ్. వైకాపా ప్రభుత్వ పెద్దల గనుల ఖనిజ ఇసుక దోపిడీని సర్వం తానే నడిపించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజీ వెంకటరెడ్డిని ఏసీబీకి చెక్కకుండా ఉండేందుకు అనేక ఎత్తుగాడులు వేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన కొన్నాళ్ల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తిరిగారు. తర్వాత ఢిల్లీలోని మిలిటరీ కంటోన్మెంట్లో దాదాపు 2.5 నెలలు తలదాచుకున్నారు. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు సిమ్ కార్డులు తీసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ అధికారి అయిన ఆయన గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని కంటోన్మెంట్కి చేరారు. తాను అక్కడే ఉండి ఏసీబీ సహా ఎవరి దృష్టిలోనూ పడకుండా ఉంటాననే వ్యూహం పన్నారు. అయితే వెంకటరెడ్డి ఆయన సన్నిహితుల కదలికలపై కొన్నాళ్ళుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఆయన ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లే లోపు ఆయన హైదరాబాద్ వచ్చారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే ఏపీకి 4 కుంకీ ఏనుగులు, ఆంధ్రప్రదేశ్కి దసరా తర్వాత 4 కుంకీ ఏనుగులు ఉన్నట్టు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ప్రకటించారు. వాటి నిర్వహణలో శిక్షణ పొందిన మావటేళ్లను సైతం కొన్నాళ్ల పాటు పంపిస్తామని వెల్లడించారు. తన రాష్ట్రంలో ప్రస్తుతం 35 నుంచి 40 కుంకీ ఏనుగులు ఉన్నాయని, వాటిలో 18 దసరా ఉత్సవాల్లో పాల్గొనేవని తెలిపారు. మిగతా వాటిలో నుంచి 4 ఏపీకి పంపిస్తామన్నారు. విజయవాడలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల అటవీ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. దీనికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ముఖ్య అతిథులుగా హాజరయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిల్వర్ సునామీ అంటూ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వయోధిక జనాభా 2100 నాటికి ప్రతి నలుగురిలో ఒకళ్ళు 65 ఏళ్ల పైబడిన వారే. ఉద్యోగ విరమణ వయసు పెంచుతున్న ప్రభుత్వాలు, జనాభా విస్ఫోటం, పేలుతున్న జనబాంబు కొన్నాళ్ల కిందటి దాకా ప్రపంచాన్ని భయపెట్టిన పదాలు ఇవి. కానీ ఇప్పుడు వాటితో భయం లేదు. జనాభా వృద్ధి రేటు నెమ్మదించడం ఎందుకు కారణం, కానీ ఇప్పుడు మరో కొత్త పదం ప్రభుత్వాలను ఆలోచింపజేస్తుంది, ఆందోళనలో నెడుతుంది. అదే సిల్వర్ సునామీ. గతంలో 65 ఏళ్ళు పైబడిన వారి కంటే 5 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఎక్కువ. అయితే 2018లో ఈ గణాంకాలు మారిపోయాయి. ప్రపంచ జనాభాలో 65 ఏళ్ళు పైబడిన వారి సంఖ్య 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్య కంటే అధికమైంది. అక్కడి నుంచి 65 ఏళ్ల పైబడిన వారి సంఖ్య పెరుగుతుంది. ఇది అన్ని దేశాల్లోనూ ఒకే రకంగా లేనప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో యంత్రం ఎక్కువగా నమోదవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి నోరు తెరిస్తే అబద్ధాలే, కల్తీ బాబు సృష్టి, శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడనే లేదని టీటీడీ అత్యంత స్పష్టంగా చెప్పిన నీచ రాజకీయం చేస్తూనే ఉన్నాం. ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేశామని జూలై 23న సెప్టెంబర్ 20న ఈవో 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయినా నీ దుర్మార్గ రాజకీయం కోసం లడ్డూల తయారీలో జంతువులు కొవ్వు కలిసిందంటూ అపవిత్రం చేశావు. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లోని కల్తీ నెయ్యిని అసలు వాడలేదని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ చాలా స్పష్టంగా ఉంది. అన్నీ తెలిసినా జరగని విషయం జరిగినట్టుగా కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అబద్ధాలు చెప్తున్నావు. తిరుమల పవిత్రతను, ప్రసాదాన్ని రాజకీయం కోసం అపవిత్రం చేసావు. నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని నోటీసులు ఇస్తావు, మళ్ళీ అదేమీ లేదని బుకాయిస్తావు. నా పర్యటన అడ్డుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళని రప్పిస్తావు. మా పార్టీ నేతలకు అక్రమ నోటీసులు అరెస్ట్ చేస్తామని బెదిరిస్తావు. ఇలాంటి రాక్షస రాజ్యాన్ని రాష్ట్రంలోనూ కాదు దేశంలోనూ చూడలేదు. తిరుమల లడ్డు విషయంలో నీ పాపాలు బయటికి రావడంతో టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నావు.
నా మతం కులమేంటో ఈ రాష్ట్రానికి దేశానికి తెలీదా? సీఎంలుగా నేను మా నాన్న 10 ఏళ్ళు శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించాం. నా పాదయాత్రకు ముందు తర్వాత కూడా స్వామివారిని దర్శించుకున్నా. కాలినడకని తిరుమలకు వెళ్ళా. తిరుమలకు 10 నుంచి 12 దఫాలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నోటీసులు డిక్లరేషన్ అడగడం ఏంటి? చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆయన వేలెత్తి చూపించడం మొదలైంది. ఈ నేపథ్యంలో లడ్డూ టాపిక్ మీద చంద్రబాబు చేసిన తప్పును ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారికి వాస్తవాలు తెలియడంతో టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నారు. నేను గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన పార్టీ తరఫున మీ ఊళ్ళల్లో పూజలు చేయండి. తప్పు చేసింది మేం కాదు చంద్రబాబు అని వేడుకోండి. ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబుపై చూపమని వేడుకోమని కోరుతున్నా. వైఎస్ఆర్సీపీ అభిమానులే కాదు రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించే ప్రతి ఒక్కరిని కోరుతున్నా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాకెట్ స్పీడ్లో బాబు సర్కార్ అప్పులు డిసెంబర్ నెలాఖరికి అప్పులు మొత్తం 31,000 కోట్లు. ఇప్పటికే 19,000 కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం వచ్చే 3 నెలల్లో మరో 12,000 కోట్లు అప్పులు చేస్తాం. ఆర్బీఐకి వెళ్లించిన బాబు ప్రభుత్వం ఆర్బీఐ నెలవారీ మంగళవారాల అప్పును క్యాలెండర్ విడుదల. మంగళవారం వచ్చిందంటే చంద్రబాబు సర్కార్ అప్పు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ నెలాఖరుకు చంద్రబాబు సర్కార్ అప్పులు 31,000 కోట్లు చేరుతున్నాయి. ఇప్పటికే 80 రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సర్కార్ 19,000 కోట్లు అప్పు చేసింది. మరో 3 నెలల్లో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మరో 12,000 కోట్లు అప్పు చేయనున్నట్టు చంద్రబాబు సర్కార్ ఆర్బీఐకి తెలిపింది. దీంతో ఆర్బీఐ నెలవారీ మంగళవారాల్లో బాబు సర్కార్ చేసే అప్పుల క్యాలెండర్కు శుక్రవారం విడుదల చేసింది. ఇందులో భాగంగానే వచ్చే నెల 1వ తేదీన మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం మరో 3,000 కోట్లు అప్పు చేయనుందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ అప్పుని ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. 14 సంవత్సరాల కాల వ్యవధిలో 1000 కోట్లు, 20 సంవత్సరాల కాల వ్యవధిలో 1000 కోట్లు, 24 సంవత్సరాల కాల వ్యవధిలో 1000 కోట్లు అప్పు పొందనున్నట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ మొత్తం రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఏమైంది జగన్ అంటూ లాజిక్లు మర్చి తికమక మాటలు. దేశాన్ని మతాన్ని తప్పుబడుతున్న జగన్ సెక్యులర్కి తన సొంత భాష్యం. మతం అడుగుతారని ఆక్రోశం. ప్రార్థనా మందిరాలు సెక్యులర్ ఎలా? గొళ్లకు వెళ్తుంటే అడ్డుకున్న తమరుగాదా? రాజధాని రైతుల్ని ముప్పతిప్పలు పెట్టలేదా? కల్తీ నెయ్యిపైన అదే వక్రభాష్యం. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక అంటే చులకన అంటూ హైలైట్ చేసింది. ఇకపోతే ఇదేం దేశం, ఇదేం హిందూయిజం, దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? ఎలాంటి లౌకికవాదం ఇది? 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయట హిందూ ముస్లిం మతాన్ని గౌరవిస్తా, మాజీ సీఎం నన్నే మతం అడిగితే సామాన్యులు ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి? నా మతం మానవత్వం అని రాసుకోండి. లడ్డూపై బాబు అని అబద్ధాలే, దాన్ని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్. తిరుమలలో కల్తీ నెయ్యి వాడలేదు అంటూ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. వెంకన్నపై విశ్వాసం లేదు తేల్చి చెప్పిన వైఎస్ జగన్ అంటూ డిక్లరేషన్ ఇచ్చేందుకు అహమడ్డు. అదే నేపథ్యంతో తిరుమల పర్యటన రద్దు, తనను అడ్డుకున్నారంటూ గగ్గోలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి వెళ్ళొద్దని మేము చెప్పామా? సాకులు వెతుక్కుని జగనే తిరుమల వెళ్ళకపోతే మేమేం చేస్తాం? చంద్రబాబు ఆయనకు నోటీసులు ఇస్తూ చూపించమనండి. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడతారా? డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే మానేశారు. నాడివ్వలేదు కాబట్టి నేడు ఇవ్వనంటాం పద్ధత. ఒకసారి ధిక్కరించామని మళ్ళీ చేస్తారా? సంప్రదాయాలను ఎవరైనా పాటించాల్సిందే, పాటించనంటూ రౌడీజం చేస్తారా? నెయ్యిలో కల్తీ నిజమని ల్యాబ్ తేల్చింది, దాన్ని మేము బయట పెట్టకుండా వేరే విధంగా బయటకు వస్తే పరిస్థితి ఏంటి? దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నాడు వద్దు నేడు ముద్దు అంటూ ఆర్డీఓ పోస్టింగ్లో వింత పోకడ. జగన్ ప్రభుత్వంలో గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు గ్రూప్ 1 నియామకాలు అడ్డగోలుగా చేసిన ప్రతిపక్ష హోదాలో టీడీపీ ఆందోళన చేసింది. ఉద్యోగ నియామకాల్లో అవినీతి ఏరులై పారిందని తీవ్ర ఆరోపణ చేసింది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాగానే వారికే పెద్దపీట వేసింది. అత్యంత కీలకమైన డివిజన్లకు ఆర్డీఓలుగా నియమించింది. ఇది రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డీఓల బదిలీల ఉత్తర్వులు చూసి సీనియర్ అధికారులు ఇస్తుపోతున్నారు. 2022-24 బ్యాచ్ పీడీసీ ప్రొబిషనరీ డిప్యూటీ కలెక్టర్లను గొంపకొత్తగా ఆర్డీఓలుగా నియమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేత, జగన్ హయాం నాటి వివాదాస్పద నిర్ణయం రద్దు, నాడు సచివాలయాలకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా, దీంతో ప్రమాదంలో పడిన ప్రజల ఆస్తులు, రిజర్వేషన్ల గందరగోళం, రాజకీయ ఒత్తిళ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విశాఖ ఉక్కు సెయిల్లో విలీనం, అవకాశాలను పరిశీలిస్తున్న కేంద్రం, విలీనంతో రెంటికి లాభమే, ప్లాంట్కు తొలగనున్న ముడిసరుకు ఆర్థిక సంబంధ ఇబ్బందులు, పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తికి ఛాన్స్, ప్రైవేటీకరణ ముప్పు తప్పినట్టే, మరింత విస్తరణకు సేల్కి అవకాశం, దక్షిణాది మార్కెట్పై గట్టిపట్టు, కార్మిక సంఘాలది విలీనం మాటే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు పంచాయతీలకు నిధుల కొరత లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు నిధుల కొరత లేకుండా చేసాం, ప్రతి గ్రామంలో అభివృద్ధి పండగ చేసుకోవాలి, పనులు సత్వరమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆయన సమీక్ష నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.